మంచి ప్రశ్న అడిగారు. అంటే క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజం లో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం తెనాలిలో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లేశ్వరం మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తారండి? జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మందు తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మేము చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, అది వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. అది బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మందు తాగాడు. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. అంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసాం, మీ ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. అంటే మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణాలు కూడా ఏదో ప్రజాహితం కోసం యుద్ధం కోసం పోయి చనిపోయిన మనిషి కాదు. అతను స్వార్థంతో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయంప్రాంతం చేసినటువంటి వ్యక్తి. అతనికి సంవత్సరం తర్వాత ఏదో ఒక వంకతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్లి ఈ రోజు కూడా అరాచకాలు. పాపం పేద మనిషి, అంటే 10 కార్ల పర్మిషన్ ఇచ్చాం మేము, వాళ్ళలాగా ఎక్కడ కూడా తాడు కట్టలేదు, వెళ్ళతో మేము చెప్పలేదు. ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు ప్రజా చైతన్య యాత్రకి నేను, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నాను. రోజు మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిలేదు. వచ్చి కూర్చుని అడ్డుగా కూర్చుని రాళ్ళేశారు, చెప్పులేశారు నా మీద. మేము అలా ఎవరు ఆపలేదు. ప్రజాహితం కోరి ఏమైనా చేసుకుంటే పర్లేదు, కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసేవారు. చెప్పా కదా, ఎలక తూకం తీసుకొచ్చి ఎంత తూమినా కూడా అది నల్లగిన తెల్లగా అవ్వదు. అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. ఇలాంటి వ్యతిరేకుల్ని మనం చూసాం. ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు. పొదలిలో నీవు 5 సంవత్సరాలు ఒకే ఒకసారి మార్కెట్ ద్వారా నువ్వు కొన్నావు తప్ప ఎప్పుడు కూడా కొనలేదు. మేము ప్రతి దానికి కూడా రెమెడీ, ఇంక్లూడింగ్ మేము మ్యాంగోస్ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తా ఉంటే నువ్వు కావాలని మీ మనుషులు తీసుకెళ్ళి పొగాకు పేర్లను నువ్వు తొక్కిచ్చావు. ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయరు. రైతు అనేవాడు సుభిక్షంగా ఉండాలనేది ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం. అక్కడ కూడా చేశాం. అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదత్వం ఉంటుందో, మన తీవ్రవాదంలో ఉంటాం, లష్కర్ తోబాలు అన్నీ ఉంటాయి, ఆ టైప్లో ఒక ఉగ్రవాదత్వం ఇక్కడ తీవ్రవాదం తీసుకొస్తున్నారు తప్ప ఉన్మాతనం ఉంది తప్ప ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది ఆయన పార్టీకి సరిపోయింది. ఈరోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని కోసం వచ్చాడు. సరే మేమే మా పార్టీ చెప్పాడు, ఇతని కోసం వచ్చాడు, పూలు చదువుతున్నాడు, వీళ్ళ కారు ముందు వెళ్ళిపోయింది, చనిపోయాడు అతను. ఇప్పుడే చనిపోయాడు అతను ఆసుపత్రిలో. వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించి అక్కడ వెళ్ళి ఆగలేదు. కావాలని ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలి. క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను రా, మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రా, నీకు ధైర్యం క్రిమినల్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నట్టు ఉంది. పేదవాడు దళితుడు చనిపోతే అక్కడ ఆగి పరామర్శించలే, హాస్పిటల్ కూడా పంపిలేదు. అలాంటి కార్యకర్తలు తిరుగుతాను. సో డెఫినెట్ గా మేము ఊరుకోబోము. ఏదైతే ప్రజలకు ఇబ్బందిగా కలుగుతా ఉందో, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉందో, సామాన్యులకు ఇబ్బంది కలుగుతా ఉందో అలాంటి వాళ్ళు ఇలా క్రిమినల్ శానికేషన్ వస్తా అంటే మేము ఒప్పుకోము. తప్పకుండా దీన్ని మేము క్రమబద్ధీకరిస్తాం. మేమేమి వాళ్ళలాగా మళ్ళా చెప్తాం తాళ్ళు కట్టాం ఆపం. కానీ ఏదైతే రూల్స్ ఉంటుందో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, చేసుకుని రావాలి ప్రోగ్రామ్. మేము ప్రోగ్రామ్స్ వ్యతిరేకం కాదు. మేము గుళ్ళకి రామతీర్థం వస్తా అంటే మీరు ఆపారు, తిరుపతి వెళ్తే ఆపారు, మేము ప్రజా చరిత్ర యాత్ర వచ్చాం, మేము అట్లా ఆపాం. కానీ అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు.